వీకెండ్ ట్రిప్ ప్లాన్ ఇండియాలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాలు ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీకెండ్ ఎక్కడైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? కేవలం ప్రకృతి అందాలు మాత్రమే కాదు, వేల సంవత్సరాల చరిత్రను కళ్ళారా చూడాలని అనుకుంటున్నారా? ఒకప్పుడు రాజులు నడిచిన కోటల్లో నడవాలని ఉందా? ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన దేవాలయాలను చూడాలని ఉందా? ప్రేమకు ప్రతీకగా నిలిచిన మహా కట్టడాన్ని దగ్గరగా చూడాలని ఉందా? అయితే వీడియో మీకోసమే. ఎందుకంటే ఈరోజు మనం భారతదేశంలో టాప్ 10 చారిత్రక ప్రదేశాలను సందర్శించబోతున్నాం. ఇవి కేవలం రాళ్లతో కట్టిన భవనాలు మాత్రమే కాదు, మన చరిత్ర, మన సంస్కృతి, మన వారసత్వానికి సజీవ సాక్ష్యాలు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ తదుపరి ట్రిప్ ఎక్కడికి వెళ్ళాలో మీకే అర్థమవుతుంది. అంతేకాదు, ఈ ప్రదేశాల వెనుక దాగి ఉన్న అద్భుతమైన కథలు కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఫ్రెండ్స్, ప్రపంచంలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నాగరికతల్లో భారతదేశం ఒకటి. ఇక్కడ ప్రతి రాష్ట్రంలో ఒక అద్భుతం ఉంటుంది, ప్రతి నగరంలో ఒక చారిత్రక గాథ ఉంటుంది, ప్రతి కట్టడంలో ఒక గొప్ప కథ దాగి ఉంటుంది. అందుకే ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది పర్యాటకులు ప్రతి సంవత్సరం భారతదేశాన్ని సందర్శిస్తూ ఉంటారు. మన ప్రయాణాన్ని ఉత్తరప్రదేశ్లోని ఫాతేపూర్ సిక్రీతో ప్రారంభిద్దాం. మొఘల్ చక్రవర్తి అక్బర్ నిర్మించిన ఈ నగరం ఒకప్పుడు మొఘల్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఎర్రటి ఇసుకరాలతో నిర్మించిన ఈ మహానగరాన్ని చూస్తే నేటికి ఆశ్చర్యం కలుగుతుంది. ఒకప్పుడు వేలాది మంది సైనికులు, అధికారులు, రాజకుటుంబ సభ్యులు సంచరించిన వీధులు ఇవి. అక్బర్ కలల నగరంగా భావించి ఈ ప్రదేశం కేవలం 15 సంవత్సరాల పాటు మాత్రమే రాజధానిగా ఉన్నప్పటికీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఫాతేపూర్ సిక్రీలోని బులంద్ దర్వాజా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రవేశ ద్వారాల్లో ఒకటి. దాన్ని చూసిన క్షణం మనకు 400 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన భావన కలుగుతోంది. మొఘల్ వాస్తుశిల్పం ఎంత అద్భుతంగా ఉండేదో ఇక్కడ ప్రతి గోడ చెబుతోంది. ఇప్పుడు మనం కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్కి వెళ్దాం. భారతదేశంలో అత్యంత అందమైన రాజప్రసాదాల్లో ఇది ఒకటి. రాత్రి సమయంలో వేలాది లైట్ల వెలుగులో మెరిసిపోతున్న మైసూర్ ప్యాలెస్ను చూస్తే అది నిజంగా ఒక కళా ప్రపంచంలో అనిపిస్తోంది. ఒడియా రాజవంశపు వైభవం ప్రతి గదిలో కనిపిస్తోంది. బంగారు సింహాసనాలు, అద్భుతమైన చిత్రాలు, విలాసవంతమైన హాళ్ళు, ఇవన్నీ ఒకప్పుడు భారతదేశ రాజరిక వైభవాన్ని గుర్తు చేస్తాయి. మైసూర్ దసరా సమయంలో ఈ ప్యాలెస్ మరింత అందంగా కనిపిస్తోంది. లక్షలాది మంది పర్యాటకులు కేవలం ఈ ఒక్క దృశ్యం కోసం అక్కడికి వెళ్తూ ఉంటారు. ఒక రాజప్రసాదం ఎంత వైభవంగా ఉండగలదో మైసూర్ ప్యాలెస్ చూసిన తర్వాతే అర్థమవుతోంది. ఇప్పుడు ఒడిస్సాలోని కోనార్క్ సూర్యదేవాలయానికి వెళ్దాం. ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు, రాతితో చెక్కిన ఒక అద్భుత విజ్ఞాన సర్వస్వం. మొత్తం దేవాలయం ఒక భారీ రథం ఆకారంలో నిర్మించబడింది. సూర్యదేవుడి రథాన్ని ప్రతిబింబించేలా నిర్మించిన ఈ కట్టడం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి చక్రం ఒక సూర్య గడియారంలా పనిచేస్తుంది, సమయాన్ని కూడా తెలియజేస్తుంది. 800 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం అప్పటి భారతీయ శిల్పకళ నైపుణ్యానికి సజీవ సాక్ష్యం. ప్రతి శిల్పం వెనుక ఒక కథ ఉంది, ప్రతి రాతి వెనుక ఒక సందేశం ఉంది. ఇప్పుడు మధ్యప్రదేశ్లోని సాంచి స్తూపానికి వెళ్దాం. చక్రవర్తి అశోకుడు నిర్మించిన ఈ బౌద్ధ కట్టడం ప్రపంచంలోనే అత్యంత పురాతన రాతి నిర్మాణాల్లో ఒకటి. బుద్ధుని సందేశాలను ప్రపంచానికి తెలియజేసిన కేంద్రంగా ఇది నిలిచింది. ఇక్కడి తోరణాలు, శిల్పాలు బౌద్ధ తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. సాంచి స్తూపం మనకు ఒక గొప్ప పాఠం చెబుతోంది. యుద్ధాలను గెలిచిన రాజు కన్నా శాంతిని ఎంచుకున్న రాజు గొప్పవాడని. అశోకుడు జీవిత మార్పుకు ఇది ఒక గొప్ప గుర్తుగా నిలిచింది. ఇప్పుడు విజయనగర సామ్రాజ్య వైభవాన్ని చూపించే హంపీకి వెళ్దాం. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హంపీ కూడా ఒకటి. నేడు శిథిలాలుగా కనిపిస్తున్న ఈ ప్రాంతం ఒకప్పుడు వ్యాపారం, కళలు, సంస్కృతికి కేంద్రంగా ఉండేది. హంపీలోని రాతి రథం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. మొత్తం రాతితో చెక్కిన ఈ రథాన్ని చూస్తే అప్పటి శిల్పుల ప్రతిభకు ఆశ్చర్యపోవాల్సిందే. హంపీలో ప్రతి రాయి ఒక చరిత్ర చెబుతోంది, ప్రతి శిథిలం ఒక సామ్రాజ్య గాథను గుర్తు చేస్తోంది. ఇప్పుడు రాజస్థాన్లోని జైపూర్కి వెళ్దాం. ఇక్కడి హవా మహల్ ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన రాజప్రసాదాల్లో ఒకటి. వందలాది కిటికీలతో నిర్మించిన ఈ భవనం అప్పటి రాజకుటుంబ మహిళల కోసం నిర్మించబడింది. బయట ప్రపంచాన్ని చూడగలిగేలా, కానీ బయట వారికి కనిపించకుండా ఉండేలా దీని రూపకల్పన చేశారు. హవా మహల్ని చూస్తే అదొక తేనెటీగ గూడులాగా కనిపిస్తోంది. గులాబీ రంగు నగరమైన జైపూర్కి ఇది గుర్తింపుగా మారింది. భారతీయ వాస్తు శిల్పంలో ఇదొక అద్భుతమైన సృష్టి. ఇప్పుడు మన హైదరాబాద్ గర్వకారణమైన చార్మినార్ గురించి మాట్లాడుకుందాం. 4 అద్భుతమైన మినార్లతో నిర్మించిన ఈ కట్టడం హైదరాబాద్ నగరానికి ప్రతీకగా నిలిచింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన ఈ చారిత్రక కట్టడం 4 దశాబ్దాలుగా చరిత్రను చూస్తూనే ఉంది. చార్మినార్ చుట్టూ ఉన్న లాడ్ బజార్, ముత్యాల దుకాణాలు, పాత బస్తీ వాతావరణం, ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. హైదరాబాద్ వెళ్తే చార్మినార్ చూడకుండా తిరిగి రావడం అసంపూర్ణమైన ప్రయాణం అవుతుంది. ఇప్పుడు ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియాకు వెళ్తాం.
అరేబియా సముద్ర తీరంలో నిలిచిన ఈ మహాతోరణం బ్రిటిష్ కాలం చరిత్రను గుర్తు చేస్తోంది. ఒకప్పుడు విదేశీ పాలకులు భారతదేశంలోకి ప్రవేశించిన ద్వారం ఇదే. స్వాతంత్రం తర్వాత కూడా చివరి బ్రిటిష్ సైనికులు కూడా ఇక్కడి నుంచే భారతదేశాన్ని విడిచిపోయారు. గేట్ వే ఆఫ్ ఇండియా కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు, భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. ప్రతిరోజు వేలాది మంది అక్కడికి వెళ్ళి సముద్ర తీర అందాలను ఆస్వాదిస్తారు. ఇప్పుడు ప్రపంచంలోని 7 వింతలో ఒకటిన తాజ్ మహల్ గురించి మాట్లాడుకుందాం. ప్రేమకు ప్రతీకగా నిలిచిన ఈ అద్భుత కట్టడాన్ని చూసిన వారు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ కోసం నిర్మించిన ఈ సమాధి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది మనసులను గెలుచుకుంది. తెల్లని పాలరాతితో నిర్మించిన తాజ్ మహల్ ఉదయం ఒకలా, మధ్యాహ్నం ఒకలా, చంద్రకాంతిలో మరోలా కనిపిస్తోంది. ఇది కేవలం ఒక భవనం మాత్రమే కాదు, ప్రేమకు నిర్మించిన శాశ్వత స్మారక చిహ్నం. ఇప్పుడు మన చివరి గమ్యం ఢిల్లీ. అక్కడ కుతుబ్ మినార్ గురించి మాట్లాడుకుందాం. 73 మీటర్ల ఎత్తుతో నిలిచిన ఈ మినార్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇటుక మినార్గా గుర్తింపు పొందింది. 800 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ అద్భుతం నేటికి గర్వంగా నిలిచి ఉంది. కుతుబ్ మినార్ చుట్టూ ఉన్న శిల్పాలు, శాసనాలు, చారిత్రక అవశేషాలు భారతదేశంలోని మధ్యయుగ చరిత్రను మన కళ్ళ ముందు ఉంచుతాయి. ఒకసారి అక్కడికి వెళ్తే గంటల తరబడి ఆ ప్రాంతాన్ని వీక్షించాలనిపిస్తోంది. ఫ్రెండ్స్, ఈ 10 చారిత్రక ప్రదేశాలు కేవలం పర్యాటక కేంద్రాలు మాత్రమే కావు. ఇవి మన దేశ గర్వకారణాలు, మన పూర్వీకుల ప్రతిభకు గుర్తులు. ప్రపంచానికి భారతదేశం ఎంత గొప్ప నాగరికతో తెలియజేసే సాక్ష్యాలు. వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్న వారు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా చరిత్రను తెలుసుకోవడానికి కూడా ఒకసారి ఈ ప్రదేశాలను సందర్శించండి. పుస్తకాల్లో చదివిన చరిత్రను కళ్ళారా చూడండి, రాళ్లలో చెక్కబడిన కథలను వినండి, మన దేశ వైభవాన్ని అనుభవించండి. మరి టాప్ 10 చారిత్రక ప్రదేశాల్లో మీరు ఇప్పటికీ ఏ ప్రదేశాన్ని సందర్శించారు? మీకు అత్యంత ఇష్టమైన చారిత్రక ప్రదేశం ఏది? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ మరియు హిస్టరీ వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.